Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty analysis for tomorrow and the type of Bank Nifty expiry కూడా ఉంది. Okay. Then after సేమ్ టు సేమ్ ప్రీవియస్ డే అనాలిసిస్ వీడియో చూసినట్లయితే ఈ రోజు నా అనాలిసిస్ ఏంటి ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. కాకపోతే నా పాయింట్ ఏంటి 3 days క్లోజింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనకి మార్కెట్ లో మూవ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ప్రీవియస్ డే వీడియోలో చెప్పాను. సో అదే పాయింట్ లో క్లోజింగ్ అనేది సేమ్ లెవెల్ లోనే ఉంది. అండ్ ఆల్సో ఇది ఇవాళ 4th డే క్లోజింగ్స్ ఎట్ సేమ్ లెవెల్ అని చెప్పేసి మనకి కంపెనీ సేమ్ అదే పాయింట్ లో మనకి కంప్లీట్లీ ఒక లోలో ఆర్ కంప్లీట్లీ ఒక హైలోనే క్లోజింగ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటే ఈ క్లోజింగ్స్ అనేటి కంప్లీట్లీ ఒకటే లెవెల్లో ఉంది. డన్. ఈ లెవెల్ క్రాస్ చేసే మనకి మార్కెట్ ఎండింగ్ అవర్స్ లో కంప్లీట్ గా ఖచ్చితంగా ఒక క్లోజింగ్ అనే హయ్యర్ లెవెల్లో అనే లోవర్ లెవెల్లో కంపల్సరీ ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ అనాలిసిస్. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని మనకి 3 days క్లోజింగ్ ఆర్ 4 days క్లోజింగ్ అని తమిళ యూజ్ చేసుకుంటున్నాము. ఆ అనాలిసిస్ ప్రకారంగానే రేపు ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మళ్ళీ సేమ్ ప్రీవియస్ డే సపోర్ట్. డన్. ఇది ప్రీవియస్ డే హై, స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ బయర్స్ ఈ వరకు మార్కెట్ తీసుకెళ్లి ఆ నుంచి సెల్ ఆఫ్ జరిగింది. డన్. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్స్, ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం. డన్. ఇప్పుడు మనకి రేపు మూమెంటం ఏ విధంగా ఫేస్ చేయాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ లెవెల్లో, ఓకే, ఈ లెవెల్లో మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా మనకి ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ చేసుకుని సేమ్ ప్రీవియస్ డేలో ఈ టూ డేస్ లో దగ్గర ఒక డబుల్ ప్యాటర్న్ చేసి మనకి స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ ఇస్తే డన్. ఓకే, అప్ సైడ్ వెళ్ళి పాయింట్ లో ఉంటుంది. లేదా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూస్ డౌన్ సైడ్ ఎంట్రీ. సేమ్ ప్రీవియస్ డే అనాలిసిస్, ఇంకేం డిఫరెన్సెస్ ఏం లేవు. ఈ రోజు సపోర్ట్ లో ఒక బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలంటే ఒక పుల్ బ్యాక్, ఇది ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఇది ఫస్ట్ టార్గెట్. దెన్ ఆఫ్టర్ స్లో అండ్ స్టడీగా టార్గెట్స్ ని అసైన్ చేసుకోవచ్చు, ట్రైలింగ్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, ఒక మనము వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ప్రీవియస్ డే లో చెప్పిన సేమ్ టు సేమ్ ఒక పెద్ద మదర్ బార్ క్యాండిల్ లో ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ లోనే మనం ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చూసుకోవచ్చు. లేదంటే డౌన్ సైడ్ లో మాత్రం కంప్లీట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో ఎవరైనా షార్ట్ చేసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు కంప్లీట్ గా సెల్ ఆఫ్ జరిగి ఈ ప్రీవియస్ డే లో టార్గెట్ తీసుకున్న తర్వాత అందరు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఆ పాయింట్ లో అందరికి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత టార్గెట్స్ ఈజీగా వచ్చేసరికి నెక్స్ట్ డే లో గ్యాప్ డౌన్ జరిగేసరికి ఎగ్జిట్ ఉండవచ్చు. సో ఈ పాయింట్ లో గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత అందరు ఎగ్జిట్ అవ్వచ్చు. స్లో అండ్ స్టడీకి దాని ప్రకారంగానే ఇన్సైడ్ బార్ హైలో ఎంట్రీ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ కేస్ ఇఫ్ గ్యాప్ అప్ అనేది బయింగ్ కోసం చూడాలి అని అనుకుంటే ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి, అది మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూజ్ చేసుకోవాలి. ఒక హయ్యర్ లెవెల్ నుంచి వెళ్ళి రివేస్డ్ ఈ లో సేమ్ కంప్లీట్ ఈ హై ఇదే లో కంప్లీట్ గా సేమ్ అదే లెవెల్లో ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే ఇది ఒక 46,965 లెవెల్ అనేది ఒక ఫిబొనాచి లెవెల్ అని మనం ఎప్పుడు డ్రా చేసుకుంటాం, ఒక హయ్యర్ లెవెల్ నుంచి మనకి మార్కెట్ క్లోజింగ్ డౌన్ సైడ్ ఇస్తే ఆ క్లోజింగ్ బాటమ్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ క్లోజింగ్ ఇస్తే ఒక ట్రెండింగ్ మూమెంటం లో, సో ఆ పాయింట్ లోనే మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసుకుంటాం. సో ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్లో మనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే అప్ సైడ్ లో మార్నింగ్ మూమెంటం ఈ విధంగా ఇచ్చిన తర్వాతనే అప్పుడు వెంటనే ఒక పుల్ బ్యాక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ డౌన్ సైడ్ చేసి మళ్ళీ దెన్ ఆఫ్టర్ ఒక అప్ సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ లో ఈ లెవెల్లో మాత్రమే మనం ఒక ఎండ్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, డన్. సింపుల్ గా అనాలిసిస్, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్, ఎండ్ ప్యాటర్న్, ఎంట్రీ, అంతే. అర్థమవుతుంది అందరికి? ఓకే, డన్. సో ఈ పాయింట్ లోనే మనం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఎంట్రీ విత్ ఈ లెవెల్ వరకు టార్గెట్. సో ఈ లెవెల్స్ ఒకవేళ ఇబ్బంది ఉంది చేయలేకపోతున్నాం అనే వాళ్ళు నార్మల్ గా ఇది కంప్లీట్లీ ఒక నో ట్రేడింగ్ జోన్ లాగా తీసుకున్న ప్రాబ్లం లేదు. నో ట్రేడింగ్ జోన్ తీసేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో బ్రేక్అవుట్ జరిగిన తర్వాతనే కంప్లీట్లీ మనం ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్
బ్రేక్అవుట్ తర్వాత ఒక పుల్ బ్యాక్, ఈ హైలో ఎంట్రీ. ఆ విధంగా అయినా కన్సిడర్ చేసుకోవడానికి అయినా ట్రై చేయండి. ఎట్లా అంటే ఈ హై బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇది పుల్ బ్యాక్, ఇది ఎంట్రీ. లేదు అన్నాం అనుకో డౌన్ సైడ్ లో కూడా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇది ఒక డౌన్ సైడ్, ఒక పుల్ బ్యాక్, మళ్ళీ సేమ్ ఈ లెవెల్లో సేమ్ టు సేమ్ ఈ లెవెల్లో ఇది బ్రేక్అవుట్ ఫర్ అప్ సైడ్ ఆర్ బ్రేక్ డౌన్ ఫర్ డౌన్ సైడ్. ఈ లెవెల్ కన్సిడర్ చేసుకొని మనకి మార్కెట్ లో ట్రైలింగ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళిపోయి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. సింపుల్ పాయింట్స్. సేమ్ ఇదే విధంగా నిఫ్టీలో కూడా నిఫ్టీ కంప్లీట్ గా సేమ్ అదే లెవెల్లో క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, నిఫ్టీ అనాలిసిస్ కూడా సేమ్ టు సేమ్. ఈ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ జరిగింది, బ్రేక్అవుట్ కాకపోతే బయస్ ట్రాప్ చేసింది ఇక్కడ. సేమ్ టు సేమ్ ఇది కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్ అనే ఉంది. జోన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒక హైయర్ లెవెల్, లోవర్ లెవెల్, ఇది ఒక హైయర్ లెవెల్. ఈ లెవెల్ లోనే కంప్లీట్ గా నో ట్రేడింగ్ జోన్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరుగుతూనే, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరుగుతూనే మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్అవుట్, పుల్ బ్యాక్, హయ్యర్ సైడ్ ఎంట్రీ. డౌన్ సైడ్ లో కూడా సేమ్ బ్రేక్ డౌన్, పుల్ బ్యాక్, డౌన్ సైడ్ ఎంట్రీ. ఓకే, సేమ్ ఈ మిడిల్ రేంజ్ లో మాత్రం నో ట్రేడింగ్ జోన్, NTZ. ఓకే, ఈ మిడిల్ రేంజ్ లో కంప్లీట్లీ నో ట్రేడింగ్ జోన్. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో హయ్యర్ హైలో బ్రేక్అవుట్ జరిగితే, లోవర్ రేంజ్ లో బ్రేక్ డౌన్ జరిగితే ఒక పుల్ బ్యాక్ లోనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ కోసం, నా అనాలిసిస్ మీకు నచ్చితే ఒక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఎలా ఉందో, ఎక్కడ చేంజ్ చేసుకోవాలనే పాయింట్ మీరు చెప్తూ ఉండండి, నేను ఎంకరేజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.